గారు నమస్కారం. నమస్తే అండి శ్రీనివాస్ గారు. ఎలా ఉన్నారు సార్? నేను ఎక్సలెంట్‌గా ఉన్నానండి. మీరు బాగున్నారా? అద్భుతం రవికాంత్ గారు. ఫస్ట్ ఇంటర్వ్యూ మాత్రం దుమ్ము లేపేశారు అసలు. మామూలుగా లేదు. మనం చేసిన ఇంటర్వ్యూకి చాలా చాలా రెస్పాన్స్ వచ్చింది. నాకైతే చాలామంది కాల్ చేసి అద్భుతంగా చెప్పారు గురువుగారు అన్నారు. మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? చాలా బాగుందండి. నాకు కూడా చాలా మంది కాల్స్ చేసి ఓకే. వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నారు. ఓకే. చాలా బాగా జరిగిందండి ఇంటర్వ్యూ. వండర్ఫుల్. సో గురుగారు, నేను మన ఇంటర్వ్యూ కింద కొన్ని చూసా, కామెంట్లు చూసా. ప్రేక్షకులు ఏమంటారంటే, కామెంట్ చేసిన వాళ్ళు చాలామంది ఏమంటారంటే, నేను చిన్నప్పటి నుంచి దైవ చింతన గలవాడిని, దైవాన్ని నమ్ముతాను, ప్రతిరోజు పొద్దున్న లేస్తే రాత్రి దాకా దైవాన్నే పూజిస్తా, అయినా నాకెందుకు ఇన్ని కష్టాలు, నేను ఏం పాపం చేశాను అనేది వాళ్ళ యొక్క దాన్ని. దీనికి ఏం చెప్తారు మీరు? చాలా మంచి ప్రశ్న అడిగారండి. సార్. నా దగ్గర కూడా వచ్చిన చాలా మందిలో ఇలాంటి ప్రశ్న చాలా మందికి ఉంటుంది. మెయిన్‌గా ఏంటంటే ఇక్కడ మనం ప్రెజెంట్ ఈ లైఫ్‌లో ఇప్పుడు ఎలా ఉన్నాం, మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేది మాత్రమే మనం చూడగలుగుతాం. అవును. ఈ లైఫ్‌లో మనం చాలా మంచివాళ్ళం, మనం చాలా మందికి హెల్ప్ చేస్తున్నాం, ఈ లైఫ్‌లో మనం దైవ చింతనలో ఉన్నాం అనేది తెలుస్తుంది. అవును. కానీ మనకి గత జన్మలో ఏం జరిగిందనేది మనకు తెలీదు కదండి. అయితే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొక్క ఉంది, ఒక తోటలో ఒక మొక్క ఉంది. అన్ని మొక్కలు కూడా చాలా మంచిగా గ్రీనరీగా అన్నీ ఉన్నాయి. కానీ ఒక మొక్కకు మాత్రం ఆకులు ఎండిపోతున్నాయి అనుకోండి. అప్పుడు ఏంటి, ఆకు ఎండిపోతుంది కదా అని చెప్పి ఏం చేస్తారు, ఆకుల్ని కట్ చేస్తారు. అవును. అప్పుడు మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ మరికొన్ని ఆకులు ఎండిపోతూ ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆకుల్లో లేదు, ఆ లోపల ఉన్న రూట్స్లో ఉంది. కరెక్ట్. ఓకే. అవును. అంటే ఆ రూట్స్ మనకి బయటకు కనిపించేవి ఆకులే కదండి. అంతే కదా. అలాగే మనకి బయట ప్రపంచంలో మనం ఎన్ని రకాలుగా ఏం చేసిన సరే మనకి కనిపించకుండా యూనివర్స్ ఉంటుంది, కర్మ ఉంటుంది, పాస్ట్ లైఫ్లో మనం చేసినవి ఉంటాయి. మనం సోల్ ఎలాగైతే ప్రతిసారి ఇవాల్వ్ అవుతూ ఒక్కొక్క లైఫ్లో ఏదైతే నేర్చుకోవాల్సిందో, ఛాలెంజెస్ ఉందో అవన్నీ నేర్చుకుంటూ ముందుకు వెళ్తుందో, ఆ ప్రాసెస్లోనే మనం ఈ ఛాలెంజెస్ తీసుకొని వస్తాం. కాబట్టి మనకి ఈ కష్టాలు కానీ, కర్మలు కానీ, మనం ఎంత మంచి చేసినా అవి కూడా వస్తూనే ఉంటాయి. వాటిని కూడా అధిగమించుకుంటూ సోల్ని నేర్చుకుంటూ అలాగే ఇవాల్వ్ అవుతూ ముందుకెళ్తూ ఉంటుందండి. సూపర్బ్ అండి. మనం చేసిన గత జన్మ కర్మలు మనల్ని వెంటాడడం అనేది సరే మీరు చెప్తున్నారు, ఓకే. కానీ మన పూర్వీకులు, యాన్సెస్టర్స్, వాళ్ళ కర్మలు కూడా మనల్ని వెంటాడతాయా? నిజమా అండి అది? ఖచ్చితంగా అండి, వెంటాడుతూ ఉంటాయి. ఇది ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుందంటే, ఆ కర్మ అనేది చాలా పెద్దదై ఉంటుంది. ఓకే. ఆ పెద్దది అయ్యేటప్పుడు ఆ సోల్స్ అన్నీ కలిపి, ఆ ఫ్యామిలీ సోల్స్ అన్నీ ఒక కలెక్టివ్గా ఒక డెసిషన్ తీసుకొని అలా ఆ కర్మని షేర్ చేసుకునే ఒక డెసిషన్లో అది వస్తూ ఉంటుంది. లేదు అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే సోల్స్ అనేవి, మీకు ఒక ఎగ్జాంపుల్ చూసి చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఒక ఒక ఆవిడ వచ్చారండి. ఆవిడ లవ్ చేసి మ్యారేజ్ చేసుకొని ఒక 7-8 సంవత్సరాలు లవ్ చేసుకొని చాలా ఇష్టంగా మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్న కొన్ని సంవత్సరాలకే హస్బెండ్ చనిపోయాడు. అసలు ఎందుకు హస్బెండ్ కూడా ఎలా చనిపోయాడు అంటే సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఎప్పుడు బాగానే కనిపిస్తున్నాడు, ఆమెకి సూసైడ్కి రీజన్ తెలియదు. నేను ఇంత చక్కగా చూసుకుంటున్నానే నా హస్బెండ్ని, అసలు ఎందుకు ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయాడు అనేది ఆవిడకి అర్థం అవ్వట్లేదు. మళ్ళీ ఆవిడకి 3 సంవత్సరాల బాబు కూడా. ఓకే. అయితే సెషన్లోకి వచ్చిన తర్వాత ఓకే ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉందని చెప్పి నేను వాళ్ళ ఫాదర్ గురించి, అంటే ఎవరు చనిపోయిన వ్యక్తి వాళ్ళ ఫాదరు, వాళ్ళ తాతగారు, వాళ్ళందరి గురించి నేను తెలుసుకుంటే ఓకే ఇందులో ఏదో యాన్సెస్ట్రల్ కర్మ ఉందన్నట్లుగా అర్థమైంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని సూసైడ్స్ ఉన్నాయి, కొన్ని ఎర్లీ డెత్స్ ఉన్నాయి, కొన్ని విడాకులు ఉన్నాయి. ఇలా ఫ్యామిలీలో చాలామందికి ఆ ఫ్యామిలీ ట్రీలో చాలా డిస్టర్బెన్స్లు ఉన్నాయన్నమాట. అలా అందరికీ ఉండవు. ఓకే. సో అదంతా అర్థం చేసుకున్న తర్వాత సరే మనం చూద్దాం అసలు ఈ పాస్ట్ లైఫ్లో ప్రాబ్లమా లేకపోతే యాన్సెస్టర్ పాస్ట్ లైఫ్లో ప్రాబ్లమా అని చెప్పి చూడడం జరిగిందనమాట. ఇది రెండింటికి కంబైన్డ్గా ఉన్న ఒక పాస్ట్ లైఫ్ అనేది, యాన్సెస్టర్ లైఫ్ అనేది రావడం జరిగింది. వాళ్ళ పూర్వీకుల్లో ఉన్న ఒక లైఫ్ ఎలా స్టార్ట్ అయిందంటే, ఎవరైతే అసలు పాస్ట్ లైఫ్ స్టార్ట్ అవ్వడం, ఒక ఆవిడ ప్రసవిస్తుంది అనమాట. అప్పటికే 3 అమ్మాయిలు పుట్టున్నారు. నెక్స్ట్ ఇంకొక అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడుతుందా అని ఒక దీంట్లో ఉన్నారు. ఓకే. అప్పుడు 4వ సంతానం కూడా అమ్మాయి పుట్టిందనమాట. అరే 4 అమ్మాయిలు పుట్టారు అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ సీన్కి వెళ్తే, నెక్స్ట్ సీన్లో మళ్ళీ అదే మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రసవిస్తుంది. ప్రసవించేటప్పుడు అబ్బాయి పుట్టారనమాట. అంటే ఏంటి, 4-5 అమ్మాయిలు పుట్టిన తర్వాత కలిగిన సంతానం ఆ అబ్బాయి అనమాట. ఆ అబ్బాయి అనేవాడు చాలా ఇంపార్టెంట్ ఫ్యామిలీకి. ఓకే, అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు, బాగా చదివించడానికి బయటికి పంపించారు.
అయితే ఆ అబ్బాయి ఏం చేశాడు, బయటికి వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయిని లవ్ చేశాడు. బాగానే ఉంది. కాకపోతే ఏంటి, ఆ అమ్మాయి ఏంటంటే ఒక విడో అన్నమాట. అచ్చా అచ్చా. ఓకే, భర్త చనిపోయిన ఒక అమ్మాయి. దాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయలేపారు. ఇక్కడ నుంచి ఒక ఒక 5-6 తరాల క్రిందట ఉన్న టైంలో మీరు చూసుకుంటే, అంటే ఒక 100-200 సంవత్సరాల టైంలో విడోని మ్యారేజ్ చేసుకోవడం అంటే అది కూడా లవ్ మ్యారేజ్ అసలు వీడియోని చూడడమే తప్పు మన సొసైటీలో కొన్నాళ్ళ క్రితం వరకు. అలా ఉండేది అవును. కదండి. ఓకే, అయితే మరి మ్యారేజ్ చేసుకుంటున్నాను, తను మ్యారేజ్ చేసుకున్నాడు అనమాట. అయితే లోపలికి ఎప్పుడైతే ఆ కుటుంబంలోనికి ఆ అమ్మాయి ఎంటర్ అయిందో ఎవ్వరు యాక్సెప్ట్ చేయలేపారండి. ఎలా అయిపోయిందంటే ఆ అమ్మాయి పరిస్థితి, వీళ్ళు పొద్దున్న లేచినప్పుడు పొరపాటున ఆ అమ్మాయి ముఖం చూస్తే అరే వీడియో ముఖం చూసాను అనుకుంటారు. శుభకార్యం చేస్తే ఆ అమ్మాయిని ఇన్వాల్వ్ చేయలేకపోతున్నారు. లేకపోతే బయటకు వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయిని చూస్తే, యాక్చువల్గా అయితే ఆ అమ్మాయికి మళ్ళీ మ్యారేజ్ అయింది. ఈ వీళ్ళ ఫ్యామిలీలతో మ్యారేజ్ చేసుకుని వచ్చాడు. ఇప్పుడు పుణ్యస్త్రీనే, కానీ ఏంటి వాళ్ళు ఇంకా అదే దాంట్లో ఉన్నారు. పుణ్యస్త్రీగా చూడలేకపోతున్నారు అనమాట. ఇంకా వీడియోలాగా చూసి తనతోని అసలు ఏమీ చేయలేక, ఒక సరైన ఇంపార్టెన్స్ ఇవ్వక, సరైన రెస్పెక్ట్ ఇవ్వక ఆ అమ్మాయికి ఆ ఫ్యామిలీలో సరిగ్గా చూడట్లేదు అనమాట. సో అదే టైంలో ఎవరైతే ఆ హస్బెండ్ ఉన్నాడో ఆ అబ్బాయి కొంచెం బయట ప్లేస్కి వెళ్ళి జాబ్ చేయాల్సిన అవసరం వచ్చింది. తను బయటకు వెళ్ళిపోయాడు. కొన్ని నెలలు ఇలా ఉండడంతో ఏమైందంటే ఆమె ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయ్యి ఆ అబ్బాయి దూరంగా ఉన్నాడు. వీళ్ళు సరిగ్గా చూడట్లేదు. ఈ అమ్మాయి కూడా సాటిస్ఫైగా లేదనమాట. అంతే కదా. ఎవరు అసలు ఏంటి, నేను ఇంత లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాను కానీ నాకేదో లైఫ్ చాలా బాగుంటుంది అనుకుంటే వీళ్ళు ఎవరు నన్ను సరిగ్గా చూడట్లేదు ఏంటి అంటే, అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. 8th మంత్ ప్రెగ్నెన్సీలో నడుస్తుంది. తర్వాత డెలివరీ అయింది. డెలివరీ అయితే ఒక అబ్బాయి పుట్టాడు. కాకపోతే వాళ్ళందరూ ఆ జ్యోతిష్యాలకి, ఆస్ట్రాలజీకి, అక్కడున్న ఒక పండితులకి బాగా నమ్ముతారనమాట. అతనేం చెప్పారు, ముందే ఈ అమ్మాయి లోపలికి వచ్చేటప్పుడే ఆయన చాలా భయపెట్టాడు. తర్వాత మళ్ళీ కూడా ఈ అబ్బాయి పుట్టినప్పుడు ఈ అబ్బాయి పుట్టిన గడియలు బాగాలేవు, ఈ అబ్బాయి పుట్టిన గడియల్లో ఇప్పుడు ఎలా ఉందంటే ఇంటిలో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వరుసగా ఒక్కొక్కరు చనిపోతారు అని చెప్పి చాలా ఎక్కువగా ఆయన భయపడడం జరిగింది. ఎందుకంటే ఆయన కూడా ఒక విడోని ఇలా మ్యారేజ్ చేసుకోవడానికి ఆయన యాక్సెప్ట్ చేయలేదు. ఆయన చెప్పినా వినలేదు కాబట్టి ఇంకా ఆయన కూడా అలా చెప్పాడు అనమాట. అప్పుడేంటి, ఇప్పుడు ఏం చేద్దాం అసలు ఈ అబ్బాయి పుట్టాడు కదా అని చెప్పి ఇంకా వాళ్ళందరూ మాట్లాడుకొని ఏం చేద్దాం అనుకున్నారంటే, ఈ అబ్బాయి ఉంటే మనందరికీ ప్రాబ్లం కాబట్టి ఈ అబ్బాయిని చంపేయాలని డిసైడ్ చేసుకొని ఆ అబ్బాయిని తల్లి దగ్గర నుంచి ఫస్ట్ వేరు చేశారు. తల్లికి ఇవ్వకుండా ఇంకా ఈ విషయం తల్లికి చెప్పారు. తల్లి అయితే అసలు ఒప్పుకోలేదు. తండ్రికి చెప్తే తండ్రితో మాట్లాడి బలవంతంగా ఎలాగో ఒప్పించారు. ఎందుకంటే ఇంతమంది చనిపోతాము చూసుకో అని చెప్పి ఇంకా చేసి ఏం చేశారంటే ఆ అబ్బాయికి నోట్లో వడ్ల గింజలు వేసేసి చంపేశారనమాట. తర్వాత అబ్బాయిని పూర్తి చేశారు. ఆ విషయం తెలుసుకున్న తర్వాత భార్య ఎవరైతే ఆ తల్లి ఉందో, తల్లి అసలు దీన్ని ఎలా చేస్తారు, ఒక తండ్రి అయిన నువ్వెలా యాక్సెప్ట్ చేస్తావు మీ ఫ్యామిలీ కోసం అని చెప్పి కన్న కొడుకుని చంపుకుంటామని, తను అసలు ఈ లైఫ్ నాకు వద్దు అని చెప్పి నిద్ర, తిండి, ఆ వాటర్ తీసుకోవడం అన్నీ మానేసి ఆ బాబునే తలుచుకుంటూ కొన్నాళ్ళకి అలాగే అసలు ఇంక ఫుడ్ ఇంకా తీసుకోవడం మానేసింది. ఎవరైనా చెప్పినా ఇంకా వినలేదు. అలాగా అదే దీంతోనే ఆమె సోల్ చనిపోయింది.